అక్కడ సరిగా ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సరే ఎమ్మెల్యేలు కరెక్ట్ పనిచేస్తున్నారు. మా నాయకుడు బాగున్నాడు, అంతా బాగుంది, పనితీరు బాగుంది, ప్రభుత్వం బాగుంది. చంద్రబాబు నాయుడు అండి. ఇక్కడ లోకల్గా మా ఎమ్మెల్యే గారు కూడా అక్కడ బాగా చేస్తారు. యువతల సుజనా చౌదరి కానీ, బోండా ఉమా గారు కానీ మంచి ఎమ్మెల్యేలు ఈరోజు గెలిచారు. బాగుంది ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా కరోనా వచ్చింది, వాళ్ళు కూడా మేము బాగా చేసాము, ఇప్పుడే ఇంకా చాలా పథకాలు రావట్లేదు అని చెప్తున్నారు కదండి. అప్పుడు వాళ్ళు చేశారండి, వాళ్ళ నాయకులు జోబులు నింపుకోవడానికి చేశారు. ఇప్పుడు వీళ్ళు పేదవాళ్ళు కడుపు నింపడానికి చేస్తున్నారు. మరి ఈ పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? పథకాలు కూడా బాగున్నాయండి. ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా అమలు అవ్వాలంటే ఎంబడే అవ్వదు కదా. అప్పుడు ప్రభుత్వం పథకాలు ఇచ్చేది, ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ మా పిల్లలు బాగుండాలంటే అభివృద్ధి కావాలి మాకు. అభివృద్ధి అంటే ఏ పరంగా అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ఇప్పుడు మాకు పనులు దొరికితే చాలు నిత్యం. నెక్స్ట్ పిల్లలకు జాబులు దొరికితే చాలు, హ్యాపీ బతకొచ్చు. బయట అదే చూద్దాం. అమరావతి చూసుకున్నట్టయితే పర్మనెంట్ అయిపోయిందండి. మరి అది పర్మనెంట్ అవడం వల్ల మంచిదేనంటారా? ఇక్కడ మనకి ఇప్పుడు నేను పలానా కొడుకుని చెప్పుకోవడానికి ఒక తండ్రి ఉంటాడు. అలాగే ఇప్పుడు మనం రాష్ట్రంలో బతుకుతుంటే మన రాజధాని అనేది ఒకటి ఉండాలి. అది మనం చెప్పుకోవడానికి అమరావతి రాజధాని అని ఒకటి ఉంది. 3 రాజధానులు అంటే ఎవరికేమని చెప్తాం, మాకు 3 తండ్రులు అని చెప్పలేం కదా. అలాగే ఇప్పుడు మన రాజధాని అమరావతి అని గౌరవంగా చెప్పుకోగలం ఎవరికైనా. చంద్రబాబు నాయుడు గారు కూడా వైజాగ్ ని అక్కడ 3 చోట్ల డెవలప్ చేస్తామంటున్నారు కదా. డెవలప్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ చేస్తారు, కానీ మనకు ఒక హక్కు అనేది అమరావతి రాజధాని అనేది ఒకటి ఉంది మనకి. ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళు అమరావతి అంటున్నారు, కానీ అది డెవలప్ అయ్యేసరికల్లే ప్రజల మీద విపరీతంగా భారం పడిపోయింది. అదే కాకుండా అవసరానికి మించి భూములు కూడా వాళ్ళ కాడ నుంచి రైతుల దగ్గర నుంచి లాక్కున్నారని కూడా అంటున్నారు కదండి. వాళ్ళు అంటారండి, అలాగే జనాలు నమ్మలేదు కాబట్టి 151 నుంచి 11 తీసుకొచ్చారు. జనాలు వీళ్ళు నమ్మారు కాబట్టి 21 నుంచి 161కి వెళ్ళారు. అంతా జనాలు చూసుకుంటారు, జనాలు పిచ్చోళ్ళు కాదు. మరి అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో ఉందండి, మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుంది అంటారా? కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్, మోడీ గారికి ఉన్నన్నాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే మన కూటమి ప్రభుత్వం వస్తుంది, తిరిగిలేదు. మరి అంతేకాకుండా మొన్న చూసుకుంటుంటే తమిళనాడు ఎలక్షన్స్ జరిగినాయండి, విజయ్ సీఎం అయ్యారు. మరి అక్కడ విజయ్ సీఎం అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబరాలు చేసుకోవడం, ఈసారి అక్కడ విజయ్ అయ్యాడు, ఇక్కడ ఈసారి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా అనేక చోట్ల సంబరాలు చేసుకుంటే దాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళు పిచ్చోళ్ళండి, ప్రతి దానికి జగన్ ఎక్కడెక్కడో గెలిచిన వాళ్ళని మేమే గెలిచేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చెప్పారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ప్రమాణ స్వీకారం ప్లేస్ విశాఖపట్నమే అని వేదిక కూడా కట్టేశారు. అలాగే జనాలు మభ్య పెట్టడానికి ఏదైనా చేస్తారు, కానీ జనాలు పిచ్చోళ్ళు కాదుగా, ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు ఓట్లు. ఈసారి పక్క ఆయనే గెలుస్తారు, తిరిగిలేదు. మళ్ళీ జగన్ గారు మళ్ళీ ఇంటికి వెళ్తారండి. ఆయనకి మన ఏమంటారు, అది తాడేపల్లి ప్యాలెస్, ఆయనకి అది ఒకటే చాలు. మరి ఆయన వైజాగ్ లో ప్యాలెస్ కూడా కట్టారండి. ఆ ప్యాలెస్ చూసుకున్నట్టయితే అనవసరంగా కట్టారని టీడీపీ వాళ్ళు అంటున్నారు, దాన్ని వాడుకోవటం చేత కావట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అనవసరంగా కట్టారు కాబట్టి ఈరోజు అది అనవసరంగా పడి ఉంది అక్కడ. అదే టీడీపీ ప్రభుత్వం ఆ రోజు ఐడియాతో కట్టుకుంటే ఈ రోజు అనుకూలంగా ఉండేది. వాడుకోవడం చేత కావట్లేదు వీళ్ళకి అంటున్నారు కదండి. వాడుకోవడం అంటే వాళ్ళు ఎందుకు చేశారు, జగన్ గారు ఉండడానికి చేశారు. అలాగని చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ ఇది మన లగ్జరీగా బతకలేరు, చేస్తారు. దానికి కూడా ఒక టైం ఉందిగా. దానికి మా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆలోచించి దాన్ని ఏదో ఒకటి చేస్తారు, అందుబాటులోకి ఇచ్చేస్తారు. ఎలా ఉంది ప్రస్తుతం ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. నిదానంగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ఫెసిలిటీస్ ఏమన్నా తెప్పిస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నారు. అది నాకు ఇదే ఇప్పుడే నచ్చింది, ఇప్పుడే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. అప్పుడు అంటే ఎలా అంటే లైక్ ఎలా చెప్పాలంటే మొత్తం హడావిడిగా అలా కొంచెం అలా ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా బాగుంది. ఎవరి పని వాళ్ళకి, అందరికి సరదాగా ఏమైనా ఉంటే పింఛన్లు అవన్నీ నార్మల్గా. అప్పుడులో అంటే కొంచెం హడావిడిగా ఆయన చేసి చేయనట్టు అలాగా. ఇప్పుడు ఏదో అలా ఫ్లోలో జరుగుతుంది. ప్రస్తుతానికి అంతా మంచి బాగానే ఉంది. నెక్స్ట్ ఏం తీసుకోవాలనుకుంటున్నా? నెక్స్ట్ బీకామ్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వే కాకుండా చదువుకునే విద్యార్థులకి నెక్స్ట్ ఇప్పుడు అమరావతి అయింది కాబట్టి నెక్స్ట్ మీరు జాబులు చేసుకునే టయానికి ఇక్కడే కంపెనీలు వస్తాయి అనుకుంటున్నారా? ఇక్కడే ఉద్యోగాలు చేస్తారనుకుంటున్నారా? నేనైతే ఇక్కడ ఉండను, మాక్సిమం రాదనుకుంటున్నా. ఇక్కడైతే వేరే సిటీస్ డెవలప్ అవ్వాలి కదా. ఇంకా డెవలప్ ఉంది, ఇంకా బాగా అవుతే ఇప్పుడు ఎవరికి వస్తుంది? అందరూ మనీ ఇచ్చుకోవడం అలా ఉన్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతానికి. జెన్యున్గా అయితే ఎవరు అనిపించట్లా ఎక్కడన్నా. ఇంకా ఇక్కడ అయితే జాబ్లు అంటే చాలా కష్టం. మనకి ఏం తెలుసు అవన్నీ, ఏం
చెప్తాం. మరి నెక్స్ట్ ఉద్యోగాలు కావాలి కదా మీరు జాబ్ చేసిన తర్వాత. ఏమో సిటీనే, ఇంకా సిటీకి వెళ్ళి ఇంకా అక్కడ చూడాలి. అది కూడా సిటీ అయిపోయింది. రాజధాని అంటే ఇంకా మనదే అన్ని వచ్చేస్తాయి కదా. ఇక్కడ డెవలప్ అవ్వాలిగా, టైం పట్టింది కదా. ఒకవేళ అప్పుడు అయితే ఓకే, ఇక్కడ చేస్తాం ఉంటే. డెవలప్ అయితే ఇంకా సిటీ అయితే ఇక్కడ చేసుకోవడం పర్లా, అందరికి వస్తున్నాయంటే ఓకే. అదక్క. మరి ఎక్కడి నుంచి వస్తావు నువ్వు అసలు రోజు కాలేజ్? మాది కండ్రిగా నుంచి ఇక్కడ మన ఎక్కడ సింగినగర్ వైపు, అక్కడ నుంచి. మరి ఫ్రీ బస్ ఎలా ఉంది? ఫ్రీ బస్ అంటే బాగానే ఉంది, ఓకే. ఫ్రీ బస్ నీకు ఫ్రీ కాదు, నాకు ఫ్రీ. అమ్మాయి గర్ల్స్ కి ఇచ్చారు కదా, ఓకే. వాళ్ళు సేఫ్టీ చూస్తున్నారు కాబట్టి అంతా ఓకే. మనం అంటే అబ్బాయిలు కాదు, కొంచెం అటు ఇటు వచ్చి చూసుకోవచ్చు. బస్సులన్నీ బాగా ఎక్కువ అయిపోయినాయి, ఇంకా తప్పదు కదా. అవును, ఇంకా తప్పదు కదా. ఇంకా ఆధార్ కార్డు అనగానే ఇంకా అందరు ఫ్రీ కాబట్టి ఇంకా అందరు వస్తూ ఉంటారు, ఎవరి పనులు అనుకుంటే. నాకంటే ఏం లేదు కానీ బాయ్స్ కూడా ఏమైనా ఒక పథకం తెస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏదో ఒకటి మాకు కూడా ఏదైనా ఉంటే బెటర్. అలా మీకు కూడా ఫ్రీ బస్ కావాలా? ఫ్రీ బస్సా మాకా? ఏమో, అది అవసరంలా. ఓకే, మొత్తానికి లోకేష్ గారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు, ఎలా ఉంది మొత్తానికి నీకైతే? బాగానే ఉంది అక్క, బాగానే ఉంది, బాగానే చదివిస్తున్నారు, అంతా ఓకే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకుంటా. నేనైతే 100% ఏమో చెప్పలేను, 50-50. చంద్రబాబు నేనైతే ఎలా చెప్తా, నేనైతే అనుకోవట్లా. నాకైతే ఇదే బాగుంది, ఇదే బెటర్ అనిపిస్తుంది.